హాయ్ జ్యువెలర్స్, నమస్తే. నేను మీ నవీన్, మై గోల్డ్ వర్క్ ఫౌండర్ అండ్ సిఇఓ. ముందుగా మీ అందరికీ శుభోదయం. అలాగే మీ వ్యాపారంలో శుభంగా మనమందరము ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే బిజినెస్ చేసే విధానం మార్చుకోకపోతే మనం బిజినెస్ చేయలేము. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మార్కెట్లో అప్డేట్ అవుతూనే ఉంటేనే మనుగడ సాధిస్తుంది. ఈరోజు మన పిల్లలకు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత డిగ్రీ చేపించట్లేదు, డిగ్రీ ద్వారా ఏం వస్తలేదు అని భావన. ఎందుకంటే మార్కెట్ మారింది, మన పిల్లల భవిష్యత్తు కూడా మార్చాలని ముందస్తు ఆలోచన విధంగా వాళ్ళని బీటెక్ ఎంటెక్ అంటే వృత్తిపరమైన కోర్సులలో ఫ్యూచర్ ఉన్న కోర్సులలో మనం పంపిస్తున్నాం. మరి అలాగే మరి నువ్వు మార్కెట్ అప్డేట్ కాకపోతే, మరి నువ్వు అప్డేట్ కాకపోతే నీ వ్యాపారం కూడా క్లోజ్ అవుతుంది కదా. ప్రస్తుతం మార్కెట్ మొత్తం సోషల్ మీడియాలో ఉంది, గుర్తుంచుకోండి. సోషల్ మీడియా ఎందుకు అంత పవర్ఫుల్గా మారిందంటే ప్రతి ఒక్కరు చేతులలో ఫోన్లు ఉన్నాయి, అవును కదా. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఫోన్లో ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మరి ఇలాంటి అద్భుతమైన ఆయుధాలని మనం ఎందుకు వాడుకోవచ్చు? నేను చాలామంది విశ్వకర్మలను చూస్తుంటా, చాలామంది జ్యువెలర్స్ వాళ్ళని చూస్తుంటా. సోషల్ మీడియా అసలు వాడరు, కనీసం వాట్సాప్ స్టేటస్ని కూడా వాడరు. ఆలోచించండి. ఎందుకంటే ఏది కూడా డబ్బులు పెట్టి ఫ్రీగానే వస్తున్నాయి అవన్నీ కూడా, ఓకేనా. మీరు మీ కంటెంట్ని ఏం లేదు, మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆ వీడియో చేయడం కానీ ఇలా వర్క్ చేస్తున్నా చెప్పి ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ 1 మినిట్ వీడియో చేయడం, దానికి మ్యూజిక్ యాడ్ చేయడం, దాన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం, వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం. అంటే కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు? వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్ అన్నీ చూస్తూ నిరంతరం ఎవ్రీ టైం ఒక మనిషి యొక్క నిరంతరం రోజులో 4 గంటలు మినిమం సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంత పవర్ఫుల్ సోషల్ మీడియాని మనం జ్యువెలర్స్ వాళ్ళు ఎందుకు వాడుకోవట్లేదు? ఆలోచించండి. సింపుల్గానే, ఏం లేదు. దీనికి ఎడిటింగ్ టూల్స్ కానీ పెద్ద మనం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో మీరు ప్రయత్నం చేయండి, రాను మీరే ప్రూవ్ అవుతుంటారు. సోషల్ మీడియాలో మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ స్టేటస్ పెట్టండి, స్టోరీస్ పెట్టండి, రీల్స్ క్రియేట్ చేయండి. ఒకటి రీల్ని స్టేటస్ పెట్టచ్చు, రీల్ ఫేస్బుక్లో పెట్టచ్చు, యూట్యూబ్లో షార్ట్స్ కూడా పెట్టచ్చు. అన్ని విధాలుగా అది ఉపయోగపడుతుంది. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే సోషల్ మీడియాలో మనం ఆ కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటామో వాళ్ళు జనాలు దాన్ని చూడడం మొదలు పెడతారు. ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. నీ గురించి ఎంకరేజ్ చేస్తారు. అరే ఈ జ్యువెలరీ బాగుంది, నా బాగా చేస్తున్నాడు జ్యువెలరీ. ఎప్పుడైతే మన పని కానీ మనం ఇప్పుడు పని చేసేటప్పుడు కాదు, సేల్స్ కస్టమర్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో రివ్యూ అడిగిపోయండి. అక్కడ నా దగ్గర ఆర్నమెంట్ చూసుకున్నారు, ఎలా అనిపించింది, మీరు ఎప్పటి నుంచి నా దగ్గరకు వస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ వేయండి. ఇలాంటి క్వశ్చన్ చేసి మీరు స్టేటస్లో, మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టండి. కస్టమర్స్ యొక్క రివ్యూ అడగొచ్చు, మనం పని చేస్తున్నప్పుడు పెట్టచ్చు. ఇంకేదైనా గోల్డ్ అప్డేట్ గురించి చెప్పడం కానీ, మార్కెట్ అవేర్నెస్ తీసుకొచ్చే న్యూస్లు కానీ, ఏదైనా ఫ్రాడ్ జరిగితే ఇట్లా ఇలా జరిగింది అని చెప్పేసి దాన్ని అవేర్నెస్ చేయడం కానీ, ఇలాంటి మీరు ఎప్పుడు కూడా అంటే ఒకటే కంటెంట్ కాకుండా కస్టమర్స్కి మీరు ఫోకస్ చేయండి, కస్టమర్ పైన. ఎందుకంటే మీ షాప్లో కస్టమర్స్ వస్తారు, రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. అక్కడ నేను చిన్న వీడియో తీస్తా, ఏం లేదు నా దగ్గర ఆర్నమెంట్ తీసుకున్నావు కదా, మీకు ఎలా అనిపించింది, 4-5 క్వశ్చన్స్ తీసి అవే వీడియో పెట్టండి. అరే అది ఎంత మంచి వైరల్ అవుతుందంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటూ వాళ్ళే మాట్లాడుకుంటూ అట్లాంటి కంటెంట్ చాలా బాగా వస్తుంది మార్కెట్లో. ఎందుకంటే కస్టమర్స్ ఎక్కడున్నారో మనం అక్కడికి వెళ్ళాలి. మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాడే ఫేస్బుక్లో, యూట్యూబ్లలో వాడు 100 యాడ్స్ ఇస్తాడు. ఒక్క గుర్తుంచుకోండి అమ్మ, ఒక చిన్న పాయింట్ చెప్తా చూడండి. మీరు ఇప్పుడు నేను ఫేస్బుక్ చూసి మానేసాను, యూట్యూబ్ చూసి మానేసాను, రోడ్ పైకి వెళ్ళాను. జ్యువెలర్స్ ఒక హోర్డింగ్స్ కనిపిస్తున్నాయా? నేను పేపర్ ఓపెన్ చేస్తే పేపర్ వాడి యాడ్ కనిపిస్తుందా? మరి వాడు ఎన్ని విధాలుగా కస్టమర్స్ని బ్రెయిన్ వాష్ చేస్తుంటే, ఇంత వారం వాడు కస్టమర్లకు వెంబడబడుతుంటే, మరి నువ్వు కమలేసాను నీకున్న మార్గాలు, నీ స్తోమత తగ్గట్టు, నీ పెట్టుబడి లేకుండా నీకున్న సోషల్ మీడియాని నువ్వు వాడుకోకపోతే మరి నేను ఎట్లా కస్టమర్ని క్యాప్ చేస్తాను? ఇంకోటి గుర్తుంచుకోండి, అతి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను మీకు. ఈరోజు కస్టమర్స్ బిహేవియర్ మారింది. ఎందుకంటే కస్టమర్స్ 90 అంటే ఈరోజు 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు పుట్టుండొచ్చు? 1990 90 కిడ్స్ అని వాళ్ళు అంటారు వాళ్ళని కదా. వీళ్ళకు అన్ని రకాల అవగాహనలు ఉన్నాయి. సోషల్ మీడియా అవగాహన ఉంది, అన్ని రకాల వ్యవస్థ చూసిన వాళ్ళు ఉన్నారు, పూర్తి అవగాహనతో. ఈ జనరేషన్ వాళ్ళ దగ్గర గోల్డ్ కొంటుందంటే మనం ఎంత చలాకీగా, ఎంత షార్ప్గా ఉండాలా. మీరు మీ కంటెంట్ని వైరల్ చేయండి, మీ కస్టమర్స్ ఒక క్వశ్చన్ ఆన్సర్స్ రేట్ చేయండి, ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేసుకోండి. ఫేస్బుక్లో బూస్ట్ చేస్తే ఒక 400 నుంచి 500 రూపాయలు ఖర్చు అవుతాయి అమ్మ. చాలా సింపుల్గా మనకు యాడ్స్ రన్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకు మీ మై గోల్డ్ వర్క్ అనే టెక్నాలజీ కూడా మీకు అద్భుతమైన టెక్నాలజీ, కారణం కస్టమర్స్కి వేసుకొని చూపించాల్సిన టెక్నాలజీ అద్భుతంగా తీసుకొచ్చిన మై గోల్డ్ వర్క్ యాప్ డౌన్లోడ్ చేయండి. నేనేదో ప్రమోషన్ కోసం వాడట్లేదు. నేను చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని మీరు ఆలోచించండి. మీరు ఆలోచించుకొని నేను చెప్పింది సరిగా అయిందా కాదా ఆలోచించుకోండి. మీరు ఎక్కడున్నాం, మన మార్కెట్లో మన కస్టమర్స్ ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం.
ఆలోచించండి. ప్రతి క్వశ్చన్ మీ బ్రెయిన్లో వేసుకోండి. కార్పొరేట్ షాపుడు ఏం చేస్తున్నాడు, నేనేం చేస్తున్నాను, మరి నా కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు, నేను ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటున్నాను నా బిజినెస్ని. నీ బిజినెస్ నువ్వు ప్రమోట్ చేసుకోకపోతే, నీవిచ్చి నువ్వు ప్రమోట్ చేసుకోకపోతే నీ వ్యాపారం ఎవరు ప్రమోట్ చేయరు. కస్టమర్తో రివ్యూ చేపియండి. కస్టమర్స్ మా దగ్గర అద్భుతమైన టెక్నాలజీ ఉందంటే చెప్తే మీరు అందరూ బాగుంటారు. జస్ట్ మా దగ్గర కస్టమర్ ఆర్నమెంట్ వేసుకొని చూసించే టెక్నాలజీ ఉంది. కస్టమర్స్కి, మీ రెగ్యులర్ కస్టమర్కి ఆర్నమెంట్ వేసుకొని వాళ్ళనే స్టేటస్ పెట్టుకోమనండి. వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటే అక్కడ ఇక్కడ చేయించుకుని నలుగురు అడుగుతారు. ఆమె స్టేటస్ పెట్టుకున్నప్పుడు, ఆమె స్టేటస్ పెట్టుకుంటే, ఒక లేడీ స్టేటస్ పెట్టుకుంటే కూడా 400 మంది చూస్తే, వాళ్ళ అక్కడ రిలేషన్స్ ఉంటారు, వాళ్ళ చుట్టాలు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఎక్కడ చేయించుకోవడం ఒక చిన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. మరి అద్భుతమైన టెక్నాలజీ తయారు చేసినామన్న వాడుకొని చూడండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ వ్యాపారం శుభంగా కలగాలి. మీ వ్యాపార అభివృద్ధి కోసమే నేను నిరంతరంగా టిప్స్ ఇస్తూనే ఉంటా. ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఉపయోగించండి.